హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మమ్మీ చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దాం. ఒక పక్క మా మమ్మీ చేపలు కడుగుతూ ఉంటే నేను మాత్రం పిల్లులు కాకులు రాకుండా చూసుకోవాలి. అదే నా పని. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఉల్లిపాయ ఇంకా మిక్సీలో వేయాలి. ఉల్లిపాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, చింతపండు ముందే నానబెట్టుకోవాలి. అరగంట లేదా ఒక 15 minutes ముందర నానబెట్టుకుంటే బాగుంటుందండి. పెద్ద నిమ్మకాయ అంత సైజు వండి తీసుకొని నానబెట్టుకోవాలి. మా అమ్మ అలాంటి చెప్తుంది, మీరు నోట్ చేసుకోండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ. సో ఇవైతే పేస్ట్ చేసుకోవాలి. కంప్లీట్ పేస్ట్ చేసుకోకూడదు, లైట్గా. సో ఇలా చేసుకోవాలి, పేస్ట్ కంప్లీట్గా కాకుండా. సో మా మమ్మీ అయితే స్టార్ట్ చేసేస్తుంది. మా మమ్మీ చేపలు క్లీన్ చేస్తుంటే వీడియో పోస్ట్ చేయలేదు, బికాజ్ స్ట్రైక్ వస్తుందేమో అని. సో చేపలు క్లీన్ చేసేసుకున్నాక వాటిలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని పెట్టుకోవాలి. సరిపోతుంటే చూడడమే వచ్చు, చేయడం అయితే రాదు. వాళ్ళు అండ్ మెంతులు, కొన్ని మెంతులు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాము కదా, ఆ పేస్ట్ అయితే వేసేయాలంట. ఏంటంటే ఇది రెస్టారెంట్ స్టైల్ అదేమీ కాదు, మనం ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసేస్తుంది మమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు, మన ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా, వాటితోనే. మమ్మీ ఫిష్ అయితే యాడ్ చేసేసారు. కొంచెం స్లైట్ బ్రౌన్ కాగానే అవి యాడ్ చేసేసింది మమ్మీ. ఇది అవుతున్న లోపు మా మమ్మీ అయితే చింతపండు పిసికేస్తుంది. ఇప్పుడే చేస్తాం అది కొంచెం ఒక 10 నిమిషాలు. అండ్ ఇప్పుడు వెంటనే 1 minute మా మమ్మీ చింతపండు పులుసు అయితే ఇస్తారు. పిసికి పెట్టుకోవాలి. పిసికి పెట్టుకుని ముందే ఒకవేళ టైం ఉంటే మాత్రం మీరు ముందే ఇవన్నీ పిసికేసుకొని అవి తీసేసుకొని ముందే పెట్టుకోండి రెడీగా. సో ముక్క ములిగేంత వరకు వేసింది మా మమ్మీ, అంతేనా? ఇదేంటంటే కట్టి చేప ఇగురా ఏంటిది, కట్టి చేప పులుసు ఒకటే కూడా యాడ్ చేస్తుంది. ఇది కొంచెం మరిగే టైంలో వేసేసుకోవాలంట. చింతపండు పులుసు వేసిన ఒక 5 నిమిషాలకి మా మమ్మీ టొమాటో కూడా యాడ్ చేస్తారు. పెద్ద మంట మీదే ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలంట. సో కాసేపు అలా వదిలేయాలి, ఒక 5 minutes. ఉప్పు మొక్కలకి వేద్దారని ఇక్కడ డబ్బాలో వేసాను. సేపు డబ్బులాడితే గొయ్యి తీసి ఇలా చెత్త ఉంటుంది కదా, వెజిటేబుల్స్ అవి గిస్ట్ అంతా ఒక దాంట్లో వేసేసి మనకు ఫుల్ అయిపోయాక ఒక గుంత తీసి అందులో పెట్టి తర్వాత అది ఫర్టిలైజర్ అయ్యాక మిగతా వాటికి వేసుకోవచ్చు. కూడా మీ పేరెంట్స్కి చెప్పండి, మీ మదర్కి. ఇలా ఎవరైతే సిటీస్లో ఉంటే మనకు అవ్వదు, బట్ ఇలా విలేజెస్లో ఉంటే మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి. సో ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా ట్రై చేస్తే ప్లీజ్ డూ కమెంట్. ఈరోజు వెదర్ అయితే అసలు ఏంటో తెలీదు. మ్యాక్సిమం ఇక్కడ క్లౌడీగా ఉంటుంది ఏపీలో. దట్టు మేము ఉండేది నియర్ టు కాకినాడ, ఒక విలేజ్. మా మమ్మీ కాసేపు మరిగాక ధనియాలు కూడా అయితే యాడ్ చేస్తున్నారు. చూసారా, ఈ 5-10 minutesలోనే మా మమ్మీ రెడీ అయిపోయి మరీ వచ్చింది. పెద్ద మంట ఒక 5 నిమిషాలు అయ్యాక ధనియాలు కూడా వేసుకొని మళ్ళీ కలిపి ఒకరైతే ఒక చిన్న మంట పెట్టుకొని వదిలేయడమే. సో 5 నిమిషాల తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూస్తుంది మా మమ్మీ. అండ్ చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇంట్లో ఎందుకు రెడీ అయ్యింది అనుకోకండి, భోజనాలకు పిలిచారు. సో మా మమ్మీ వెళ్ళాలి. సో ఉప్పు చూసుకున్నాక సరిపోకపోతే తగినంత వేసుకోవడమే. ఇంకా
ఇంకేమైనా చేయాలా? ఇంకేమీ చెయ్యక్కర్లేదు. సో కొంచెం కలుపుకోండి. దింపే ముందు కొంచెం పెద్ద మంట పెట్టి దింపే ముందు కొంచెం పెద్ద మంట పెట్టి కాసేపు ఆపేయడమే. అయిపోయిందంట గైస్. చివర కొంచెం కొత్తిమీర వేయాలి, కానీ కొత్తిమీర లేదు ఇంట్లోనే. బట్ ఉన్న వాళ్ళే వేసుకోండి. ఉంటే వేసుకోవాలి, లేదు కనుక ఇంకా. సో అయిపోయింది గైస్, ఆపేస్తుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే చేపల పులుసు వండుకున్న రోజు కన్నా నెక్స్ట్ డే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉంది. సాయంత్రం ఎనిమిది దాంట్లో పులుసు వేసింది ఎక్కువ ఉంచుకోకూడదు. ఎగిరి కూర అయితే పర్లేదు ఉంచుకోవచ్చు, కానీ ఏపులు అయ్యి ఈ పులుసు వేసింది ఎక్కువ దీంట్లో ఉంచుకోకూడదు, దాంట్లో తీసుకోవాలి. సో చెప్పేది ఏంటంటే మనం కూడా రీసెంట్గా వెళ్ళినాం కదా అల్యూమినియం వాటిలో చింతపండు పులుసు చేసిన ఏదైనా సరే ఉంచుకోకూడదు. వండుకున్నంతసేపు ఓకే, తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో డన్, ఇట్స్ డన్ గైస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఒక ద్రాక్షారామం వీడియో తీశాను, బట్ సమ్హౌ ఒక పెద్ద మిస్టేకే చేశాను. ఫోన్ హారిజెంటల్గా పెట్టి రికార్డ్ చేయకుండా వర్టికల్గా పెట్టి మరీ రికార్డ్ చేశాను. సో మా అమ్మతో మా ఫస్ట్ వ్లాగ్ అయిపోయింది. తినేటప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాం. అలాగే మా అమ్మతో ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yummy guys, must try.